స్వేచ్ఛ నరిస్తే రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుందన్నట్టు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ డిఎన్ఏ దేనైనా సహిస్తుంది, కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచన ఉంటే సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్నా ఏమాత్రం సహించదు. ప్రజల రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. తెలంగాణ ప్రజల చైతన్యం శక్తి ఎంతటి వారినైనా ఇంటికి పంపించేస్తుంది. ఈ విషయాన్ని అవును 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 అంటే కేసీఆర్ చేసిన దానికి పూర్తిగా రేవంత్ రెడ్డి చాలా ఇంటెలిజెంట్ గా అంటే జనాలకి పేరు చెప్పకుండా అంబేద్కర్ ని కోట్ చేసినా కూడా అంతే క్లియర్ అంటే మీరు ఏదో బిల్డింగులు గోడలు కడదే కాదు. రెండోది తెలంగాణ ప్రజల చైతన్యం శక్తి ఎంతటి వారినైనా ఇంటికి పంపించేస్తుంది. కేసీఆర్ అంతే కదా. ముఖ్యంగా అదే స్వేచ్ఛని ఇవ్వలేదు, నియంతృత్వంగా పరిపాలించింది కాబట్టి జనాలు అధికారులకు వార్నింగ్ ఇస్తూనే అవును ఆ మాటను అధికారులకు కోట్ చేస్తూనే ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి ఇచ్చిన జనాలు కూడా ఆలోచింపజేస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు జనాలను కూడా. అది చాలా జనరల్ గా ఏంటంటే రేవంత్ మీద పెద్ద అబండం ఆరోపణ ఉంటుండే, చాలా కోపిస్టీ, చాలా అంటే ఏదో బడబడ మాట్లాడేస్తాడు. ఈ మధ్య సీఎం అయిన తర్వాత పూర్తిగా చాలా భిన్నంగా మాట్లాడుతున్నాడు. అవును ఇక్కడ కూడా చాలా భిన్నంగా ఈవెన్ ప్రజాభవన్ గేట్లు కూలగొట్టడం కా నుంచి మొదలుకొని ఇట్లాంటి మాటలు ఆయన మాటలు చాలా తేడా వచ్చింది. అంటే అప్పుడు దూకుడుగా ఉండేది, ఆ భాష కూడా కాస్త ఎక్కువగా ఉపయోగించేది. అడ్వైజరీస్ చేస్తున్నారా లేదనుకుంటే ఆయన ఇట్లా, ఎందుకంటే అంతకుముందు ఎంత అరిస్తే అంత పాపులర్ అవుతామన్న కాన్సెప్ట్ ఉండదు. అవును ఇప్పుడు అధికారంలో మనం ఎంతో ఏమంటారు వంగి ఉంటే తగ్గి ఉంటే అంత అన్నటువంటిది డైరెక్ట్ విమర్శించకుండా ప్రతి మాటలు విమర్శిస్తూ కూడా జనాలు ఏమనుకుంటారు, వాడు ప్రతి దాంట్లో అరుస్తున్నాడు అంటారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఇప్పుడు బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు అవును మాట్లాడాల్సిన పని లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంప్రెస్ అనిపిస్తుంది. అవును అవును అంటే బుద్ధిగానే చెప్పిండు ఆయన. యాక్చువల్ గా అంటే మేము గ్రౌండ్ లో ఉన్నప్పుడు బౌలింగ్ వేసేటప్పుడు బౌలింగ్ చేస్తాం, బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ చేస్తాం, ఏ సమయంలో అది ఆడాలి తప్పదన్నట్టుగా ఆయన ముందే మాట్లాడి దాని తగ్గట్టుగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా అంటే మార్పు అనేది మాటల్లో మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంది అరే ఏందైనా రేపు సీఎం అయితే ఎట్లుంటది ఇప్పుడు ఇట్లా చేస్తాడు. కానీ ఈ మాటలు చూస్తుంటే అవసరమైన దగ్గర వాళ్ళ పేర్లు కూడా కోట్ చేస్తూ మొన్న కాలోజీ పేరును కోట్ చేసి తర్వాత నిన్న అంబేద్కర్ ఈ రోజు ఈ మాట చాలా బాగుంది. అదే గొప్ప వాళ్ళని తెలుసుకుంటూనే మంచి మాటలు కూడా చెప్తున్నాడు, జనాలకి ఆలోచించజేస్తున్నాడు. అంటే సురుచి పెడతారు కదా. ముఖ్యంగా అంటే తెలంగాణ ప్రజలను డిసెంబర్ 9వ తారీఖు 6 గ్యారంటీలు అన్న అమలైతే అవన్నీ కలగన్న ప్రజలని వాటి నుంచి డైవర్ట్ చేయగలిగింది చాలా శక్తివంతంగా. అంటే అరే కొన్ని రోజులు టైం ఇద్దామన్నా వీళ్ళకి, వాళ్ళు ఇది చేస్తున్నారు అనే. మన ఇల్లు అయినా కొత్త ఇంట్లోకి వెళ్తామండి. అవును కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఏమైతుంది, 3 రాత్రులు కొత్త ఇంట్లో నిద్ర చేయాలంటారు. అప్పటి వరకు ఏం పెట్టమ్మా. 3వ రోజు నుంచి సామాను చదువుకొని సామాన్ తెచ్చుకొని తర్వాత అవన్నీ సెట్ కానీ ఏ గదిలో ఏం పెట్టాలి, ఏ రూమ్ లో ఏం పెట్టాలి, ఎట్లా ఉండాలి చూసుకున్న తర్వాత గెస్ట్ వస్తేనే మనం ఏమంటాం, అరే ఇంకా చదువుకోలేదు కొంచెం లేట్ అయ్యబ్బా అంటాం. అట్లాంటిది ఇంత రాష్ట్రం దాదాపు 4.5 కోట్ల మంది జనాభా ఉన్నటువంటిది, దాని ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు, మస్తు హామీలు ఇస్తాం. ఇప్పుడు మనం కూడా ఇల్లు ఇంట్లోకి పోయినప్పుడు ఏం చెప్తాం, ఈసారి ఫ్రిడ్జ్ తెస్తా నీకు, ఇంట్లోకి పోయినాక తర్వాత మంచం తెస్తా, డబల్ మనం పిల్లలకి చెప్తాం మనం అడ్జస్ట్ గా. ఆడిపోయిన తర్వాత ఇంత నెత్తిన చూసి ఇంత అదే మాటలకి చేతలకి టైం పడుతుంది అట్లా.